అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నూతన ఫోటో థెరపీ స్టాండ్స్ పరిశీలించారు. నిరుపేదలకు నవజాత శిశువు సంరక్షణ కేంద్రం వరం లాంటిదన్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లులో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఇక ప్రభుత్వం వెంటనే సతీష్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధానిని 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. విజయవాడ నుంచి రాజధానికి కరకట్ట మీదుగా వెళ్లే అవసరం లేకుండా త్వరితగతిన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జి మార్పుపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మాజీ సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో వైసీపీ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామంతపూర్ లో తన కొడుకును హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గీతం కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మహాశ్విన్ సెప్టెంబర్లో మృతి చెందాడు. ఇక రామంతపూర్ లోని పూజా జ్యువెలర్స్ షాపు యజమానులు వారి ఫ్రెండ్స్ కలిసి తన కొడుకును హత్య చేశారని పేరెంట్స్ ఆరోపించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో నందమూరి రామకృష్ణ, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామం నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అర్మూర్ సమీపంలో వెళ్లేటప్పుడు అదుపు తప్పి కాల్వను ఢీకొట్టడంతో టిప్పర్ టైర్ పగిలి ఆగిపోయింది. ఇక దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పసికందు విక్రయం తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 2 రోజుల క్రితం శ్యామల అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. 11 ఏళ్ల నుంచి పిల్లలు లేక ఆసుపత్రికి వచ్చిన ఒక జంటతో పరిచయం ఏర్పడి వారికి విక్రయించింది. ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాల చెరువులో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను వదిలారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మత్స్యకారులపై ఉందన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు సురక్షిత ప్రయాణం కోసమే అభయ యాప్ ను అనుసంధానం చేశామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అన్నారు. అభయ యాప్ మై ఆటో టాక్సీ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 600 ఆటోలకు క్యూఆర్ కోడ్ తో అనుసంధానం చేశారు. ఈ స్కాన్ ద్వారా ఆటో డ్రైవర్ ఫోటోతో పాటు అన్ని వివరాలు వస్తాయి.